లాస్ట్ మంత్లో నేను చెన్నై వెళ్ళినప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ప్రోమోస్ సాంగ్స్ చూసినప్పుడు ఈ సినిమా తెలుగులోకి తీసుకురావాలనిపించి ఈ మంత్ నెక్స్ట్ వీక్ తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ డైరెక్టర్ అట్లీ. రాజారాణి సినిమా రిలీజ్ అయినప్పుడు తమిళ్లో ఆ సినిమా చూసి ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో తెలుగులో రీమేక్ చేయాలని చాలా ఇష్టపడ్డాను. సో ఆ రైట్స్ కోసం చాలా ట్రై చేయడం జరిగింది, ఎందుకంటే అంతా ఇట్స్ మై ఫేవరెట్ ఫిలిం. అట్లీ ఆ సినిమా హ్యాండిల్ చేసిన విధానము అవన్నీ చూసి సో తెలుగులో చేయాలని చాలా ప్రయత్నం చేశాను, కుదరలేదు. సో ఈ సినిమా అట్లీ ఈజ్ ఎ సెకండ్ ఫిలిం. ప్రోమోస్ అండ్ సాంగ్ చూసినప్పుడు అదే ఫీల్ కలిగింది. సో తన ఫస్ట్ ఫిలిం రాజారాణి ఎలా అయితే చేశారో ఈ సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుంది అనిపించి సో నేను దాను గారికి ఈ సినిమాని తెలుగులో చేస్తానని చెప్పడం జరిగింది. సాధారణంగా మీ అందరికీ తెలుసు, నేను ఇప్పటివరకు తెలుగులో ఒక సినిమాని డబ్ చేయాలంటే దాంట్లో సంథింగ్ ఏదో ఒక విషయం కనెక్ట్ అవుతే కానీ తెలుగు ప్రేక్షకులకు చూపించాలనే ఆతృత కలగాలి. సో శంకర్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా వైశాలి. సో ఆ సినిమాని శంకర్ గారు అడిగినప్పుడు తెలుగులో చేయడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ మణిరత్నం గారి సినిమా ఓకే కనుమని, ఓకే బంగారం. సో ఇప్పుడు ఇయర్ ఈ పోలీసోడు. సో ఒక డైరెక్టర్తో పాటు అండ్ తమిళ్లో ఇజ్ ఏ సూపర్ స్టార్ విజయ్ గారు. సో మనకి ఇక్కడ పెద్ద స్టార్స్ ఎలాగో అలాగే తమిళ్లో విజయ్ గారు అంతా బిగ్ స్టార్. సో ఇప్పుడు సినిమా అనేది గ్లోబల్ అయింది. సో వరల్డ్ వైడ్గా ఎనీ లాంగ్వేజ్ ఫిలిం ప్రేక్షకులు చూడడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారు. మన తెలుగు ఆడియన్స్ అయితే ఆల్మోస్ట్ 25 years నుంచి తమిళ నుంచి వచ్చే సినిమాలు ఎన్నో సినిమాలు సూపర్ హిట్ చేశారు. సో విజయ్ గారితో పాటు మన హీరోయిన్ సమంత. సో ఈ సినిమాలో వాళ్ళ పేరు అలాగే యామీ జాక్సన్ అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. నేను తమిళ్లో ఆడియో ఫంక్షన్ అటెండ్ చేసినప్పుడు సో ఆ సాంగ్స్ అన్నీ చాలా కాన్సెప్ట్గా వీళ్ళు అక్కడ ఆడియో ఫంక్షన్ చేశారు. సో ఆ సాంగ్స్ అన్నీ తమిళ్లో విన్నప్పుడు అద్భుతంగా అనిపించాయి. సో ఇందాకే మీడియా వాళ్ళు తెలుగులో పాటలు వింటూ అంటున్నారు చాలా బాగున్నాయని. సో తెలుగు ప్రేక్షకులకి మ్యూజిక్ కానీ సినిమా కానీ నెక్స్ట్ వీక్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మంచి సినిమాని ఎప్పుడు ఆదరించే తెలుగు ప్రేక్షకులకి డెఫినెట్గా ఈ సినిమా నచ్చుతుంది, బాగుంటుందని నమ్మి మా సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. సో అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన డైరెక్టర్ అట్లీ అండ్ సమంత, థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీస్ ఒడిశా సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ అట్లీ, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. మై ఫస్ట్ ఫిల్మ్ వాజ్ రాజారాణి and it was a huge hit here, and even in channels it had a very nice TRP when they telecasted in the channels, and even I got good offers in Telugu after Rajarani to do a straight Telugu film. Just waited to do one mega budget film, then I'm planning to do next film. That was my idea before that, and so I did Polisodu. Polisodu will be emotional action thriller. So both mass actions and family entertainment will be there, and it will be very emotional film. And to say particularly plus points of the film, my first plus point would be Samantha, because the emotions was 100% elevated, and exactly what was on the pen was 100% more than that was because of Samantha. The Samantha Mitra role would be loved by everyone globally, and generally emotions will be if 10 in some areas, it will be 15 in Telugu. So my emotions will work big time here, and Polisodu will be a good emotional entertainer to you all. Apart from that, Polisodu, I'm just trying to convey messages how to bring up your kid. If you bring up your kid properly, you can create a good nation. With crimeless nation, you can bring up a good nation. That is all about Polisodu. And very soon I'm going to do a straight Telugu film.
and it might be my next two. So generally பேசிக்காக எங்கள் ஊரில் ஒன்று சொல்லுவாங்க, ஐம் சாரி இது தமிழ் கொஞ்சம் கன்வீனியன்ட்ன்றனால தமிழில் சொல்லிடுறேன். மாமியார் வீட்டுக்கு போனோம்னா, ஐ மீன் மதர்-இன்-லா ஹவுஸ் போனோம்னா நல்லா கவனிப்பாங்க அப்படின்னு. ஸோ மை ஒய்ஃப் இஸ் தெலுங்கு and now I got a good Telugu people around me, so I'm learning Telugu, so my next film will be a Telugu film. Thank you so thank you. తెలుగు పీపుల్ ఏ మంచి సినిమా ఏ భాషలో వచ్చినా చూస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, సినిమా పెద్ద హిట్ అవుతుంది. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నేను ఇప్పటిదాకా ఒక more than 25 ఫిల్మ్స్ చేశాను. మామూలుగా ఒక సినిమా రిలీజ్ 5 రోజుల ముందు నాకు స్ట్రెస్, టెన్షన్ మొదలు పెడుతుంది. అండ్ ఐ థింక్ దట్ ఇది నా ఫస్ట్ సినిమా. నాకు టెన్షన్ లేదు, స్ట్రెస్ లేదు. నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఈ సినిమా హిట్ అవుతుందని. అట్లీ చిన్న వయసులో కూడా the clarity that he has in filmmaking is amazing. This film definitely ఒక యూనివర్సల్ ఫిల్మ్. ఇది తమిళ్లో మాత్రం కాకుండా తెలుగులో కూడా బాగా యాక్సెప్ట్ చేస్తారు తెలుగు వాళ్ళు డెఫినెట్లీ ఈ సినిమాని. అండ్ ఐ థింక్ దట్ ఇట్ హ్యాస్ ప్రతి ఒక ఎమోషన్, ప్రతి లవ్, family sentiment, action, humor in the right doses. And I love నాకు ఇది ఒక పెద్ద హీరో సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్ దొరకడం అంత ఈజీ కాదు హీరోయిన్కి. అండ్ ఇది నాకు ఎప్పుడు ఒక మంచి క్యారెక్టర్ నా కెరియర్లో అవుతుంది నేను అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ అట్లీ ద బెస్ట్. నాకు డెఫినెట్లీ తెలుసు ఈ సినిమా తర్వాత ఆయన ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది మన తెలుగు హీరోస్తో. అండ్ ఐ విష్ హిమ్ ద బెస్ట్. ఐ విష్ దిల్ రాజు గారు ద బెస్ట్. నాకు ఆయనతో లక్ ఉంది. అండ్ ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది, తెలుగులో కూడా అవుతుందని నేను నమ్ముతున్నాను. The basic plot of the film I said, no? So it's about how to picture rape. He would have been somebody's kid. If his father would have brought him rightly, then he would have never get into the crime. So if you bring up your kid properly, then you can create a good nation. It's all about police order. And apart from that, it will be a police story. I've just given a police color to the line, and you will see a nice father, nice police officer, and a good reformer. In this film, South Indian actress Meena's daughter, she is debuting in this film. She is 4.5. When I cast it, she was 4. When I shot her, she was 4. So she has done a brilliant job. She has equally performed with Vijay sir, and Radhika ma'am is there, Prabhu sir, Samantha, Amy Jackson, and legendary director Mr. Mahendra. So he's a South Indian director, and he's a legendary director. He has first time acted in the film, and he has done the villain of the film, and he has done a great job. And the plus point would be, apart from all the small kid Nainika, and she has really performed out of the world. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.